అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మత్ ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు, తీరు వార్తలతో మన మట్టి ముచ్చట్లు తయారుగున్నాయి. చల సుషేదం పాన్రే. అంతకంటే మొదలు హెడ్లైన్స్. అందశ్రీ సమాధిని పట్టించుకొని సర్కారు తుప్పలు మెలిచి అధ్వానంగా అయింది తీరు. బాల్కసుమన్ మాటల మీద మంటలు, మారకుంటే బీఆర్ఎస్ కు తప్పవు తంటాలు. ఒడ్లు వంటలేరని రైతన్న వాడిండు పాట, ఇంటర్నెట్ లో వైరల్ అయినొస్తుంది అందరి నోట. తెలంగాణ భూమిల నుంచి పాటల ఊట దానంతట అదే ఊరుతుంది. కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, బాధ కలిగినా, బరువులు పెరిగినా, పండుగైనా, పబ్బమైనా ప్రతి నోట పాటల రూపంలో బయటికి వస్తుంటాయి. ఆ నడుమ ఆర్టీసీ బస్సు ముందు అక్క పాట పాడి సర్కార్కు సురుకులు పెట్టింది యాదికున్నదా? హాగో అట్లని ఇప్పుడు ఓ రైతన్న తన కండ్ల నుంచి కారే కన్నీళ్లను పాటగా మలిచి తన గొంతు నుంచి వినిపిస్తున్నాడు. పెండ్లీడికొచ్చిన బిడ్డకు లగ్గం కాకుంటే కన్నోళ్ళ ఎద మీద ఎంత బరువు ఉంటదో అంతకంటే ఎక్కువనే బాధ ఉంటది పండించిన పంట కొనకుంటే. అందుకే నేను రైతునై ఉట్టకుంటే ఇన్ని గోసలు ఉండకపోవు. 6 నెలల్లో 66 గోసలు పడి పండిస్తే ఇగో ఇంకో 20 గోసలు పెట్టినట్టు చేస్తున్నది సర్కార్ అని బాధపడుకుంటా వడ్ల రాశిని చూపెట్టుకుంటా కడుపులున్న దుఃఖాన్ని పాట రూపంలో వాడుతున్నాడు. రైతునయ్యి పుట్టినాను, రైతునయ్యి పెరిగినాను, రాజకీయము నేను చేస్తే రంది లేకుంటుందునయ్యా. 6 నెలల కష్టములో 66 గోసలయ్యా, బీట్ల తెచ్చి వడ్లు పోస్తే కొనేటోళ్ళే లేరయ్యా. ఏమి బతుకు ఏమి బతుకు, రైతు బతుకు చూడరో, ఏమి బతుకు ఏమి బతుకు. అవునే రైతన్న, అన్నదాతవై పుట్టకుంటా రాజకీయం చేసేదుంటే కింత తిప్పలు ఉండకపోవునే. తెల్ల బట్టలు వేసుకొని తిరిగి మంది నెత్తి మీద చేతులు పెట్టి హాయిగా ఉండొచ్చు. పుట్ల కొద్ది వడ్లు వండించి తిప్పల పడే కంటే రాజకీయం చేస్తే పుట్టెడు అబద్ధాలాడి కుర్చీ ఎక్కొచ్చు. ఇచ్చిన హామీల ముచ్చట పక్కకు పడేసి అడిగినోళ్ళ మీద ఉల్టా కేసులు పెట్టొచ్చు. నువ్వు చెప్పినట్టు రాజకీయం అనేది రందిలేని బతికే. తడిబట్టతోని గొంతు కోసుడు రాజకీయాలలోనే ఉంటది. మాయజేసుడు, మందిని ముంచుడు రాజకీయ లీడర్లకే సాధ్యమవుతుంది. అసొంటోళ్ళే రైతులు వండించిన ప్రతి వడ్ల గింజ కొంటామని చెప్పి ఇప్పుడు గిట్లా అరిగోస పెడుతున్నారు. ఎప్పుడు వానలొచ్చి వడ్లను తడిపిపోతాయో తెలుస్తలేదు. ఎండినొడ్లకు వంకలు పెట్టి మ్యాచర్ రాలేదని ఇంకింత ఎండాలనని చెప్తారు. రాజకీయ లీడర్లకు ఏం తెలిసే రైతు గోసలు. ఏసీ రూమ్లల్లో కూర్చొని ఏదైనా మాట్లాడతారు. ఒక్కొక్కలను గుంజుకొచ్చి 1 ఎకరం భూమిని సాలిర్వాలు దున్నిపిస్తే తెలుస్తుంది రైతులు వాడుతున్న కష్టం ఎట్లాంటిదో. రైతన్న, నీ పాట ఇన్నాకనైనా సర్కార్ గుండె గరుగుతుందో లేకుంటే ఇట్లా పాట వాడి సర్కార్ నిరుకున పెట్టే పని చేసినందుకు నీ మీద కేసు పెట్టినా పెడతారు. అయ్యా, పెద్ద పెద్ద మాటలు చెప్పే మంత్రులు, మీ మాటలు కోటలు దాటుతున్నాయి గాని చేతలు గడప దాటలేవు. రైతులు అరిగోస పడుతున్నారు. ఇప్పటికే వడ్లు కొనకుంటా అన్నదాతలను తిప్పల పెడుతున్నారనే పాపం మూట కట్టుకున్నారు. ఇంకా మొద్దు నిద్ర పోతే ఉన్నిజ్జత్ పోతుంది. కొన ఊపిరితో ఉన్నట్టుండే కాసింత నమ్మకం కూడా పోతుంది. జర ఒడ్లు కొనుండ్రి సార్లు. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని మీరే చెప్తారు, మీరే గిట్లే ఏడిపిస్తారు. ఇదేం పద్ధతో ఏమో పోన్రి, మీకే తెలవాలి. మనం అనుకుంటాం కానీ కొన్ని సార్లు పాన్ ఇండియా సినిమాలలో కూడా కానీ రాని డ్రామా మజా రియల్ లైఫ్ లాగా వస్తుంటది. ఇంకా అందులో అటు సినిమా ఇటు సీఎం ఇద్దరు ముచ్చట్లయితే మీదికెళ్ళి అది తండ్రి కొడుకుల పంచాదైతే ఇంకెంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది చెప్పుర్రి. ఆగో అచ్చం అదే సీన్ నడుస్తుంది ఇప్పుడు విజయ్కి ఆయన కొడుకుకి నడమ. తమిళనాడు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన నాటి సంది దళపతి ఫ్యాన్స్ కు దావత్ ఇచ్చే ముచ్చట్లే వచ్చి పడుతున్నాయి. పోరి సీఎం సీట్లో కూర్చున్నాడు ఓ ఎత్తు అయితే తీసుకుంటున్న నిర్ణయాలతోని తమిళే కాదు దేశం అంతా కూడా దేత్తడిగా మెచ్చుకునే తీరు పాలన పరుగులు పెట్టిస్తుండు విజయ్. ఇంకో సంబరం అనిపించే ముచ్చట ఏంటంటే వచ్చే నెలనే అంటే జూన్లోనే జననాయకన్ సినిమా రిలీజ్ కాబోతుందట. ఇక రిలీజ్ కు ముందే సినిమా మొత్తం ఇంటర్నెట్ లో లీక్ అయ్యే వరకలా ఇది పడవలను పగతోనే చేసిన పని అనుకుంటా ప్రతిపక్షాల మీద కూడా బంధం పోయింది ఎలక్షన్ల ముంగట. మా విజయ్ యాక్ట్ చేసిన లాస్ట్ సినిమాని టాకీస్ లో టాపు లేపుకుంటా ఎంజాయ్ చేద్దామంటే ఇట్లా లీక్ అయిపోయాగా అనుకుంటా ఫ్యాన్స్ కూడా నారాజ్. ఇంకో దిక్కు సెన్సార్ వాళ్ళు ఉండి సినిమాలో పొలిటికల్ డైలాగులు ఉన్నాయని కటింగ్లు చెప్పి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వకుండా ఆపేసారు. ఇప్పుడు విజయ్ సీఎం అయినాక అన్ని అడ్డంకులు అమాంతం పక్కకు పోయి జూలై 3వ వారంలో ఎండి పరదకి ఎంట్రీ ఇస్తందుకు తయారైతున్నదట. ఇక సినిమా ముంగట ఫ్యాన్ ఎడిట్లు స్పెషల్ వీడియోలు కాకుండా తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ అనే కార్డు కూడా ఇప్పిద్దామని ఎగ్జైటింగ్ ఉన్నారు ఫ్యాన్స్ కూడా. ఇక నినియాలు వస్తున్న ముచ్చట ప్రకారం అయితే జూన్ 19వ తారీఖు నాడు బయటికి ఇద్దామని అనుకుంటున్నానే వరకలా డిస్ట్రిబ్యూటర్లు కూడా డిజిట్ల మీద కలెక్షన్ రికార్డుల మీద ఆశలు పెంచుకుంటున్నారు. ఇక మీదికెళ్ళి విజయ్ కొడుకు జేసన్ సంజయ్ ఫస్ట్ టైం డైరెక్షన్ చేసుకుంటా సందీప్ కిషన్ హీరోగా
హీరోగా పెట్టి సిగ్మా అనే సినిమా తీసిండు కదా, ఇక అది కూడా జూలై 31 తారీఖు నాడు గ్రాండ్ గా రిలీజ్ కాబోతుందని డేట్ అనౌన్స్ చేసి లేటెస్ట్ గా 50 రోజుల గ్యాప్ తోని ఇటు నాయన విజయ్ యాక్ట్ చేసిన లాస్ట్ సినిమా, కొడుకు డైరెక్షన్ చేసిన ఫస్ట్ సినిమా రెండు రిలీజ్ అనే వరకలా అవ ఏం ఫీల్ ఉంది మామ అనుకుంటే దళపతి ఫ్యాన్స్ డబల్ సంబరంలో ఉన్నారట. అయితే ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇంటామెతో నిడుపు కాయిదాల కేసు చేయంగా విజయ్ భార్య బిడ్డ కొడుకు ఎవ్వరు కూడా ఆయనతో ఉండలేరు. సీఎం ప్రమాణ స్వీకారాన్ని కూడా అలవ్వలు రాలేదు. దాంతో కొడుకుకు విజయ్ కున్న గ్యాప్ కుల్లం దేశమంతా తెలిసిపోయింది. మరి ఇటువంటి టైంలో సిగ్మా సినిమా రిలీజ్ అయితే విజయ్ ఫ్యాన్స్ విజిల్ వేసుకుంటే సపోర్ట్ ఇస్తారా మరి లేదా అనేది కోలీవుడ్ లో హోల్సేల్ గా వస్తున్న డౌట్. మరి ఇక సినిమానే రాజకీయమే ఫ్యామిలీనే అనుకోని సినిమా మంచిగా ఉంటే సిగ్మాని హిట్ చేస్తారా లేదా అనేది ఇంకో రోజుల క్లారిటీ వస్తుంది. ఇక కష్టపడి ఎంత చదివినా కొలువు రాకున్నా మళ్ళా చదివి ఆఖరికి పెద్ద నౌకలు కొడితే ఎంత సంబరం ఉంటది. చచ్చిపోయింది అనుకున్న మనిషి 2-3 ఏళ్ల తర్వాత తిరిగి వస్తే ఇంకెట్లుంటది. పండగ రైతన్నకు పుట్ల కొద్ది ధనరాశులు వండితే ఎట్లుంటది. ఆనందానికి అద్దులుంటాయి కదా. అగో గసంటి సంబరమే ఇగో ఈ రైతన్న కలుగుతున్నది. ఎందుకు ఏమిటనేది మీరే చూడండి. ఆ కళ్ళల్లో ఆనందం చూడురి, కడుపుల నుంచి తన్నుకొస్తున్న సంబరం చూడురి. ఎన్నేళ్లు కలలు కన్నాడో, ఎన్ని దినాల సంది ఆశపడ్డాడో బండి కొనుడు ఈ జన్మలో జరుగుతుందో జరగదో అని ఎన్నిసార్లు అనుకున్నాడో గానీ అది నిజమే వరకల బండిని చూసి భలే మురిసిపోతున్నాడు రైతన్న. ఇక బండి మీద ఉన్న బట్టను చిన్నగా తీసుకుంటే మురిసి ముప్పందం అవుతున్నాడు. కర్ణాటక రాష్ట్రం డిబ్బూర్ అనే ఊర్లో ఈ రైతన్న ఎన్నో ఏండ్ల సంది రూపాయి కూడా పెట్టి ఇక ఆయన ముసల్తనానికి బండి కొనగలిగిండట. ఇక ఇసొంటి రోజు ఒకటి వస్తుందని అనుకున్నాడో లేదో గానీ కండ్ల ముంగట బండి కనిపించే వరకు ఇంతకు ముందు కాలినడకని ఎంతో దూరం నడిచిండో, మోకాల నయంగా సైకిల్ దొక్కుకుంటా ఎన్ని వేల లక్షల కిలోమీటర్లు తిరిగిండు. ఆ కష్టం మొత్తం ఈ బండిని చూసి మాయమైంది కావచ్చు. అదేం పెద్ద బుల్లెట్ బండి కాకుండా చిన్న ఎక్సెల్ బండి అయినా దాన్ని చూసుకుంటూనే మురిసిపోతున్నాడు ఈ రైతన్న. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో సొక్క తిరుగుతున్నది. ఇక విలువైన బతుకంటే ఇదే. గొప్పల కోసం అప్పులు పోయి తిప్పలు పడు కంటే కష్టపడి సంపాదించిన పైసలతోనే కొనుక్కున్నాడే అసలైన బ్రాండ్ అంటే బట్టల్లా బందోబస్తు సామాన్లలో కాదు, బ్రాండ్ అంటే బతుకుట్లు ఉంటది అనేది చూపించిండే రైతన్న అనుకుంటా మస్తు కామెంట్లు పెడుతున్నారు ఈ వీడియో చూసిన నెటిజన్లు. మరి చూసినాక మీకేమనిపించింది అనేది కామెంట్లో పెట్టుర్రిగా. అక్కెర ఉన్నప్పుడు అయ్యా అనుకుంటా వాడుకునుడు, అక్కెర తీరినాక ఎవరివయ్యా అన్నట్టు యేసుడు రాజకీయం లీడర్లకు కొత్తేం కాదు. కానీ ఓటర్లను అట్లా అవసరానికి వాడుకున్నారంటే సరే గాని ఏకంగా తెలంగాణ ఉద్యమకారుల్ని కూడా గీ తీర్లా అక్కెర తీరినాక అసలు అంతలేరంటే ఏమనాలే కథ. తెలంగాణ ఉద్యమకారుడు జయ హే తెలంగాణ అని తెలంగాణ గేయం రాసిన అందశ్రీ సమాధిని ఓసారి చూడు ఎట్లున్నదో. చెట్లు మొలిసి దుమ్ము దుబ్బల అనాథ సమాధి లెక్క ఎట్లా పడబడ్డదో పాపం. మరి ఇదే సర్కారు ఎలక్షన్ టైంలో అందశ్రీని వాడుకొని ఆయన పాటను రాజకీయ అక్కర్ల కోసం తిప్పుకొని ఇలా ఆయన సమాధిని పట్టించుకున్న పాపానవోకుండా తయారయ్యారంటే ఏమనాలి చెప్పుర్రిగా. మరి ఖజానా ఖాళీ అయిందనా, లేకుంటే ఇప్పుడేముంది పట్టించుకునేదనా, లేకుంటే ఇప్పుడేం చేసినా కొత్తగా రాజకీయంగా పార్టీకి వచ్చే ఫాయిదా ఏముందనా, ఏం ఆలోచన చేసి ఇట్లా చూసుకుంటూ ఇడిచిపెట్టి కావచ్చు. నన్ను కోసినా రూపాయి అప్పు పుట్టదని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడతాడు దిక్కు. ఇంకో దిక్కమో మినిస్టర్ క్వార్టర్స్ క్లబ్ హౌస్ లో 2,63,00,000తోని స్విమ్మింగ్ పూల్ కట్టబోతుంది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ. మరి ఈ స్విమ్మింగ్ పూల్ ప్రాక్టీస్ చేసి ఒలింపిక్స్ లో తెలంగాణకు ఏ మినిస్టర్ మెడల్ తీసుకొస్తాడు కావచ్చు. రాష్ట్ర గేయం రాసిన ఆయన సమాధిని పట్టించుకొని ఇటుక పెళ్ళ కూడా ఏరు గాని ఇటువంటి వాటికి కోట్లు ఖర్చా అని అనుకుంటా సురుకులు అంటిస్తారు చూసిన జనం. అరే ఓ బయటి రాష్ట్రం పార్టీ లీడర్లు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి తెలంగాణ ఉద్యమకారులను ఇక్కడ జర్నలిస్టులను బూతులు తిట్టినా ఒక్క ఎమ్మెల్యే మంత్రి ఎవ్వరు కూడా ముంగట్టుకొచ్చి ఖండించరు, ముచ్చట మాట్లాడరు. తెలంగాణ అనే పదం డిక్షనరీలనే లేదు అన్నా ఏం మాటలు అవి పద్ధతేనా అని కూడా ప్రశ్నిస్తారు. తెలంగాణకు విద్యాశాఖ మంత్రే లేడు, దౌర్భాగ్యము అని అవతల ఆంధ్ర పార్టీ సభలో ఇజ్జత్ తీసినట్టు మాట్లాడినా ఇంత కూడా అడగరు. ఇప్పుడు ఏకంగా అందశ్రీయాస్ ఉంటాయన సమాధి గింత అధ్వానంగా ఉన్నా పట్టించుకోరు. మరి ఇక తెలంగాణ ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని, కవులు కళాకారుల గౌరవాన్ని ఎట్లా కాపాడతారు, ఏ ముంగట పడేస్తారు అని అనుకుంటే గట్టిగానే అరుచుకుంటారు ఈ ముచ్చట చూసిన తెలంగాణ వాదులు. సెల్ ఫోన్లు వచ్చినాక 4 కూడి ముచ్చట చెప్పుకునుడు మర్చిపోయినరు మనుషులు. అరుగుల మీద ముచ్చట్లు, 3 బాటల కాడాటలు, తనివి తీరా నవ్వుడు, తండ్లాటలు వంచుకునుడు కనుమరుగైపోతున్నాయి. ఒకప్పుడు మనుషులు గిట్లుండే అని చెప్పుకునే తట్టు తయారైన రోజులు. కానీ రోజులు ఎంత మారినా కలిసి ఆడి పాడుకున్నంత ఆనందం ఇంకెక్కడ లేదన్నట్టు పెళ్ళాట ఆడినరు ఉపాధి కూలీలు. వాళ్ళ సంబరం చూసేటానికి 2 కళ్ళు సరిపోవనుకో రాదండ్రి. మీరు కూడా చూసి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. సబ్బులు అక్షింతలేయండి. పిల్లగాడు భలే హుషారున్నాడు. 1/2 నిమిషంలోనే పిల్ల మెడలో 3 ముళ్ళు వేసిండు. అయ్యగారు మంత్రాలు చదివినట్టు తూతూ మంత్రం అనిపించిండు. చూసిండ్రా వాళ్ళ నవ్వులు ఆనందాలు ఎట్లున్నాయో. అన్ని రందులు మరిచి ఆడుతున్న తీరు మస్తున్నది కదా. నెత్తికి చుట్టుకున్న తువ్వాలలే బాషింగాలైనాయి. ఉపాధి పనికి పోయిన కాడ చెట్ల కూసిన రాల పువ్వులే తాలిబొట్టయింది. చెట్ల ఆకులే అక్షింతలైనాయి. చేతి సప్పట్లే బాజా భజంత్రీలైనాయి. ఊరు నుంచి వచ్చిన ఉపాధి కూలీలే చుట్టాలు పక్కాలయ్యిండ్రు. పెండ్లి తంతు తెలిసినోళ్లే
అయ్యగారు అవతారం ఎత్తిండ్రు. చెట్టు కింద సేద తీరే యాల గమ్మతిగా చేసుకున్నారు పెండ్లి. ఇంతకంటే ఆనందం ఏముంటది చెప్పుండ్రి. జగిత్యాల జిల్లా మల్యాలూరులే ఉపాధి హామీ కూలీలు ఉత్తుత్తగా పెండ్లి చేసుకొని సంబరపడ్డారు. చెట్ల నీడకు సేద తీరిండ్రు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో సొక్క తిరుగుతున్నది. అబ్బబ్బా, ఆనందం అంటే గిదిలే. ఒక తల్లి పిల్లలోలే కులం మతం మరిచి మురిసిపోవడంటే గిదే అని వీడియోని చూసినోళ్ళు కామెంట్లు పెట్టుకుంటా షేరింగ్లు చేస్తున్నారు. మరి ఈ వీడియో చూసినాక మీకేమనిపించిందో కామెంట్ చేసి దోస్తులకు షేరింగ్లు చేసి వాళ్ళకు కూడా ఈ సంబరాన్ని వంచుండ్రి. ఏమంటున్నాం? అడుసు తొక్కనేల కాళ్ళు కడగనేల అనే మాట అందరేమో గాని బాల్క సుమన్ అయితే బాజాప్తా నేర్చుకొని పక్కగా ప్రాక్టీస్ కూడా చేయాలి. లేకుంటే ఇగో గిట్లా అవతల పార్టీ కౌంటర్లు కామెంట్ల నుంచి అరెస్ట్ల దాకా పోతుంది. పాలిటిక్స్ లా దూసుకపోయే తనం ఉండాలే గాని పార్టీనే పంచాలలకు నూకే తట్టుంటే ఇగో గిదే కథ అవుతుంది. డేర్ అండ్ డాషింగ్ అనుకొని కేర్ లేకుండా మాట్లాడి అరెస్టుల దాకా పోవుడెందుకు చెప్పుర్రి? అరే ఓసారి ఎంపీగా ఓసారి ఎమ్మెల్యేగా చేసి కూడా ఇదానే బాల్కసుమను నువ్వు మాట్లాడే తారీఖ? సింగరేణి మీద ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఊకుట్రా? అసలు అట్లా మాట్లాడే ముందైనా ఓసారి వెనక ముందు ఆలోచన చేసుకోవాలి కదా. ఆ పార్టీ క్యాడర్లా కార్యకర్తల్లా జోష్ పెంచాలని అనుకున్నావు సరే, కానీ 14 ఏళ్ళు ఉద్యమం నడిపిన కేసీఆర్ ఏనాడైనా ఇసొంటి మాట్లాడిండా చెప్పు? ఆయనతో పాటుగా ఉద్యమాలు చేసి ఆయన పార్టీ కిందనే రాజకీయం నేర్చి ఇసొంటివి మాట్లాడితే మంచిగా అనిపిస్తుందా చెప్పు అని అనుకుంటా బాల్కసుమన్కు బగ్గనే కామెంట్లు వేస్తుర్రు. అప్పుడప్పుడు ఆయన తీరు చూస్తున్నా జనము. ప్రతిపక్షాలు ఉన్నప్పుడు పవర్ ఉన్న పార్టీ మీద లడాయి చేయాలనుకున్నాడు, హామీల అమల మీద నిరసనను ముంగటేసుకున్నాడు, పదవిలో ఉన్న వాళ్ళను ప్రశ్నించుడు, కార్యకర్తల్ని కమానని ముంగటికి నడుపుడు, ఇవేవి కూడా ప్రజాస్వామ్యంలో తప్పు కావు. కానీ ఏ తీర్లు చేస్తున్నాము, ఎసొంటి మాటలు మాట్లాడుతున్నాము, ఏ లెవెల్లో బార్డర్ క్రాస్ చేస్తున్నాము అవన్నీ చూసుకోకుంటే ఇగో ఇట్లా పక్క పార్టీలకు సంధించినట్టయి వాళ్ళతోని మీదికెళ్ళి పబ్లిక్ తోని కూడా అచ్చింత లేచుకోవాల్సి వస్తుంది కదా. ఇలా జనాల తిప్పల మీద జంగు చేసుకుంటా బీఆర్ఎస్ వచ్చే ఓట్ల నాటికి పవర్లకు రావాలన్న పనితనం చూద్దాం అనుకుంటుండే. కానీ నువ్వు మాట్లాడిన మాటలు చేయంగా అది కార్ పార్టీకే ఓ మచ్చలెక్కనే మిగిలిపోయి కదా. విమర్శిస్తానికైనా పోరాటాలు చేస్తానికైనా ఓ పద్ధతి ఉంటుంది కానీ ఇన్నేళ్ళు పబ్లిక్లుండి పదవిలల్లుండి పార్టీల పనిచేసి ఆవేశం స్టార్ అని ప్రతిపక్షాలు కామెంట్లు వేసేటట్టు మితిమీరిన భావావేశం చూయిస్తే ఇగో ఈడికొస్తుంది కథ. కాబట్టి మాట్లాడే ముందైనా ఏదైనా చేసే ముందైనా పార్టీ పతారని పల్సగా చేస్తుందా, పబ్లిక్లో ఇమేజ్ని డ్యామేజ్ చేస్తుందా, ఇగో ఇవన్నీ చూసుకుంటే మస్తు మంచిది అనుకుంటా సలహాలు ఇస్తుర్రు. బాల్కసుమన్ తీరు చూసిన ఆయన నియోజకవర్గ ఓటర్లు, కారు పార్టీ కరడు కట్టిన కార్యకర్తలు. సుషరానులా మట్టుకొచ్చే ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తానే ఉండరు మన మైక్ టీ ముచ్చట్లు.